శశికళ సుదర్శనుల పరిచయం. కాశీనరేశ్వరుడికి శశికళ అనే అమ్మాయి ఉంది. రూప యవ్వన సంపన్న, గుణవతి, శుచిస్మిత. సుదర్శనుని గురించి వందీజనుల వల్ల కర్ణాకర్ణిగా వింది. మనసులో అనురాగం అనుకరించింది. పరిణయం ఆడాలని నిశ్చయించుకుంది. అదే రోజు రాత్రి కలలో జగదంబ కనిపించింది. సుదర్శనుడు నా భక్తుడు, అతని నువ్వు వరించడం సమంజసమే. వివాహం చేసుకో, నీకు సకల మనోభిష్టాలు తిరుగుతాయి. ఇది నా వరం అని చెప్పి అదృశ్యమయ్యింది. శశికళ ఆనందానికి అవధులు లేవు. నిద్రలేచి గంతులు వేసింది. ఈ సంబడానికి కారణమేమిటని సఖీజనం అడిగినా, కన్నతల్లి అడిగినా కిలకిలా నవ్విందే తప్ప, సిగ్గుతో ముడుచుకుందే తప్ప ఎవరికి అసలు సంగతి చెప్పలేదు. ఒక రోజున అత్యంతాప్తురాలైన ఇష్టసఖిని తీసుకొని వనవిహారానికి బయలుదేరింది. ఆ పువ్వులు ఈ పువ్వులు కోస్తూ మెల్లమెల్లగా స్వప్న వృత్తాంతాన్ని చెప్పింది. అంతలోకి అటువైపు వస్తూ ఒక బ్రాహ్మణుడు కనిపించాడు. శశికళ ఎదురు వెళ్ళి భక్తి ప్రవర్తులతో పాదాభివందనం చేసింది. మధురంగా సంభాషించింది. విప్రోత్తమ, ఎక్కడి నుంచి రాక? కళ్యాణి, భరద్వాజాశ్రమం నుంచి. ఏం అడుగుతున్నావు? నీకేం పని? ఆహా, ఏమీ లేదు, ఊరికే తెలుసుకుందామని అడిగాను అంతే. అలాగా, అయితే నేను వెళ్ళిరానా? వెలుదురు గాని, ఒక్క నిమిషం. ఆశ్రమాలు చాలా అందంగా ఉంటాయంటారు కదా. మరి భరద్వాజాశ్రమంలో వింతలు విడ్డూరాలు, లోకాతీతమైన విశేషాలు చూసి తీరవలసిన సుందరాలు ఉన్నాయా? ఉన్నాయి, బోలెడున్నాయి. ఏమీ వెళ్ళి చూస్తావా? ఆహా, వెళదామని కాదు, చూద్దామని కాదు, ఊరికే తెలుసుకుందామని. బోలెడున్నాయన్నారు కదా. ఏది? ఒక్కటంటే ఒక్కటి లోకాతీత విశేషం చూసి తీరవలసిన సుందర సన్నివేశం కాస్త వీణుల విందు చేయండి. ఓ, దానికేమి, మా భరద్వాజాశ్రమంలో చూసి తీరవలసిన సుందరాంగుడు ఒక్కడున్నాడు. పేరు సుదర్శనుడు, సార్థక నామధేయుడు. అయోధ్యాధీశ్వరులు ధ్రువసంధి నామధేయు కుమారుడు. అతన్ని చూసి తీరవలసిందే. చూడని వాళ్ళు కళ్ళు నిష్ఫలం. అన్ని సద్గుణాలు ఒక్కచోట రాసిపోసి చూడాలనుకున్నాడు కాబోలు ఆ సృష్టికర్త. అతన్ని సృష్టించి తృప్తి చెందాడు. అమ్మాయి, మనసులో మాట చెబుతున్నాను, మరోలా అనుకోకు. నీకు అన్ని విధాల అతడు యోగ్యుడు. నువ్వు అలాగే అతనికి తగదవు. మీ ఇద్దరి వివాహము మణికాంచన సంయోగంలా అందగిస్తుంది. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు, మనోవాంఛ ఫలిసిద్ధిరస్తు అంటూ ఆ బ్రాహ్మణుడు చకచకా వెళ్ళిపోయాడు. జన్మేజయ, బ్రాహ్మణ వచనంతో శశికళ మనసులోని అనురాగం మారాకు తొడిగింది. అతన్నే తలుచుకుంటూ అంతఃపురం చేరుకుంది. మన్మధుడు విల్లంబులకు పని చెప్పాడు. చెలికత్తెలు శీతాలోపచారాలు చేశారు. కానీ అవి ఏవీ శశికళకు ఉపశమనాన్ని ఇవ్వలేకపోయాయి. విరహంలో వేగిపోతుంది. చెలి, ఇది చందనం కాదే, విషం తెచ్చి నాకు తనువంతా పులిమారు. ఇవి పూలదండలు కావే, పాములు తెచ్చి వేశారు. ఇవి వెండి వెన్నెల కాదే, మండుటగ్ని. సౌధంలో సుఖం లేదు, దిగుడు బావిలో చల్లదనం లేదు, ఉద్యానవనంలో ప్రశాంతి లేదు, పగలు గడవడం లేదు, రాత్రి నడవడం లేదు, పడక మీద కూర్చోలేకపోతున్నాను, నేల మీద నిలవలేకపోతున్నాను, తాంబూలం రుచించడం లేదు, సంగీతం వినాలనిపించడం లేదు, కళ్ళకు ఏదో అసంతృప్తి. అడవిలో ఆశ్రమానికి వెళ్ళాలి, ఆ చెట్టుని చూడాలి. వెడదామంటే అస్వతంత్రురాలిని, తండ్రి ఒద్దికలో ఉన్నదానిని. కులాచారం అడ్డు వస్తుంది, సిగ్గేమో ముంచుకు వస్తుంది. పోనీ అంటే తండ్రి స్వయంవరం ప్రకటించాడు, ఏం చేయను? ఆ రాకుమారుడు సుదర్శనునికి నన్ను నేను సమర్పించుకుంటాను. ఎంతమంది లేరు ఈ భూలోకంలో రాకుమారులు? వందలు వేలు ఉన్నారు, ఎంతెంతో సంపన్నులున్నారు. కానీ వాళ్ళెవ్వరూ నాకు నచ్చరు. రాజహీనుడైన సుదర్శనుడికే నా మనస్సు అంకితం. ఇలా పరితపిస్తుంది శశికళ. జన్మేజయ, పరివారం లేక, సంపదలు లేక, సైన్యం లేక, రాజ్యం లేక,
ఒంటరివాడై వనవాసం చేస్తూ కందమూల ఫలాలు తింటున్న సుదర్శనుడు ఆ రాకుమారి మనసులో తిష్టవేశాడు. ఇదంతా బీజాక్షర జపఫలమే. అతడు మాత్రం జపాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఆ విశ్వమాతకు విష్ణుమాయ మండితను సర్వ సంపత్కరను రోజు స్వప్నంలో దర్శిస్తూనే ఉన్నాడు. ఒక రోజున శృంగబేర పురాధిపతి నిషాధరాజు దుర్దశనుడు దర్శనానికి వచ్చి సర్వాలంకార శోభితమైన రథాన్ని, పతకావర మండితమైన జైత్ర రథాన్ని చతురస్వ సమన్వితంగా బహుకరించాడు. మిత్రుడు ఇస్తున్నాడు కదా అని సుదర్శనుడు ప్రేమగా స్వీకరించాడు. కందమూల ఫలాలతో ఆతిథ్యం ఇచ్చి పంపించాడు. ఆశ్రమంలో మునులంతా రథాన్ని చూసి సంబరపడ్డారు. రాకుమార, నీకు రాజ్యం ప్రాప్తిస్తుంది, తప్పదు. అనతి కాలంలోనే నువ్వు సింహాసనం అధిష్ఠిస్తావు. జగదంబిక ప్రసన్నురాలయ్యింది, వరాలు కురిపిస్తుంది. ఇక నిశ్చింతగా ఉండు అంటూ ఆశీర్వదించారు. తల్లిని అలాగే ఊరడించారు. మనోరమ సంతోషించిందే కానీ మనసులో శంక ఉండిపోయింది. మహర్షుల్లారా, మీ మాట నిజమవ్వాలి. అంతకంటే కావాల్సింది ఏముంది? వీడు మీ దాసుడు. సజ్జనులను సేవించిన ఫలం ఊరికే పోతుందా? అమోఘాలు సృష్టిస్తుంది. ఆశ్చర్యమేముంది? కానీ ఒక సైన్యం లేదు, మంత్రి లేడు, ధనం లేదు, సహాయకుడు లేడు. మరి ఏ యోగ్యతతో నా కుమారుడు సింహాసనం అధిష్ఠిస్తాడో? కేవలం మీ ఆశీర్వాదాల వల్లనే ఇది జరుగుతుంది. సందేహం లేదు. మీరంతా మంత్రవేత్తలు అని నమస్కరించింది. రథారూఢుడై సుదర్శనుడు ఎటు వెళ్ళినా అక్షౌహిణీ సేన సమాయుక్తుడై ఉన్నట్టు వెలిగిపోతున్నాడు. ఇదంతా మంత్ర బీజాక్షర ప్రతాపం. జన్మేజయ, ఆ కామరాజ బీజాక్షరాన్ని శుచిగా శాంతి చిత్తంతో ఎవరు జపించినా ఇలాగే ఉంటుంది. సకల వాంఛలు నెరవేరతాయి. భూలోకంలో కానీ పైలోకాలలో కానీ అతడికి దుర్లభమనేదే ఉండదు, అప్రాప్యమనేదే ఉండదు. అంతా శక్తి అనుగ్రహం. అమ్మవారి పట్ల విశ్వాసం లేని మందభాగ్యులు అన్నింటా నష్టాలను కష్టాలను ఎదుర్కొంటారు, రోగపీడితులవుతారు. సర్వదేవతలకు జననిగా ఆదిమాతగా కీర్తింపబడే పరాశక్తి దయచూస్తే బుద్ధి, కీర్తి, ధృతి, లక్ష్మి, శక్తి, శ్రద్ధ, మతి, స్మృతి అన్నీ సమకూడుతాయి. అందరికీ ప్రత్యక్ష దైవం ఆదిపరాశక్తి. మూఢులు మాయావృత్తులై ఈ రహస్యం తెలుసుకోలేరు. కుతర్కాలు చేస్తారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, అష్టదిక్పాలకులు, సూర్యచంద్రులు, అష్టవసువులు, విశ్వే దేవతలు నిరంతరం సృష్టిస్థితుల కారణిని ధ్యానిస్తూనే ఉంటారు. అటువంటిది తెలివైన వాణ్ణి అనుకుంటున్న మానవుడు ధ్యానించకపోతే అంతకన్నా దురదృష్టం ఏమైనా ఉందా? సుదర్శనుడు ఈ రహస్యం తెలుసుకున్నాడు, అర్చించాడు. సాక్షాత్ పరబ్రహ్మ, ఆ విద్య స్వరూపిణి, యోగగమ్య, ముముక్షులకు దిక్కు, అఖిలాత్ముడైన పరమాత్మకే ఈ త్రివిధ దృష్టిని చేసి చూపించే మహాదేవిని ధ్యానించుకుంటూ రాజలాభం కంటే మించిన ఆనందాన్ని అనుభవిస్తూ సుదర్శనుడు ఆశ్రమంలో హాయిగా సుఖంగా కాలం గడుపుతున్నాడు. శశికళ మాత్రం విరహంలో వేగిపోతుంది. ఎన్ని ఉపచారాలు చేసినా ఫలం కనిపించడం లేదు, దుఃఖిస్తుంది. తండ్రి కాశీనరేశ్వరుడు ఈ విషయం తెలిసింది. వెంటనే స్వయంవరం ప్రకటించాడు. రాజవంశాలకు 3 రకాల స్వయంవరాలు అని పెద్దలు చెప్పారు. ఒకటి ఇచ్చా స్వయంవరం, కోరిన వాడిని స్వయంగా వరించి మెడలో దండ వేయడం. రెండవది పనస్వయంవరం, శివధనుసును ఎక్కుపెట్టి రాముణ్ణి సీత వరించడం లాంటిది. మూడవది శౌర్యశుల్క స్వయంవరం, ఇది కేవలం సూరులకే. వచ్చిన మహావీరులందరినీ జయించి రాకుమారిని చేపట్టడం. వీటిలో కాశీనరేశ్వరుడు ఇచ్చా స్వయంవరాన్ని ప్రకటించాడు. శిల్పులు వచ్చి వివిధాకారాలలో సభ్యమండపాలను నిర్మించారు. అందంగా వేదికను తీర్చిదిద్దారు. మిగతా ఏర్పాట్లు అన్నీ చురుకుగా సాగుతున్నాయి.
రాజపుత్రులకు ఆహ్వానం వెళుతున్నాయి. శశికళ గ్రహించింది. మనసులో మాట తల్లిదండ్రులకు చెప్పవలసిన తరుణం ఇదే అనుకుంది. అంతరంగీకారులైన ఇష్టసఖిని పిలిచింది. సఖి, నువ్వు వెళ్ళి మా అమ్మతో చెప్పవే, ఏకాంతంగా ఉన్నప్పుడు చెప్పు. నేను ధ్రువసంధి మహారాజు గారి అబ్బాయి సుదర్శనుడికి మనసు ఇచ్చానని, అతనికి తప్ప మరెవరిని వరించనని చెప్పు. ఇది ఆదిపరాశక్తి సంకల్పమని చెప్పిరా అని చెప్పింది. ఇష్టసఖి వెళ్ళి చెప్పింది. వైదర్భి, శశికళ తల్లి వైదర్భి తన భర్తకు చెప్పింది. కాశీ నరేశ్వరుడు సుబాహుడు పకపకా నవ్వాడు. రాజ్యహీనుడు, ఏకాకి, తల్లితో భరద్వాజాశ్రమంలో తలదాచుకుంటున్న నిర్ధనుడిని ఆ సుదర్శనుడా మన అమ్మాయికి నచ్చినవాడు వీలు లేదు. నాకు అల్లుడు కావడానికి అతడికి ఏ యోగ్యతలు లేవు. ఇది అప్రియమే కావచ్చు, కానీ ఏదో సమయంలో నువ్వు మీ అమ్మాయికి చెప్పు. ఆహ్వానాలు అందుకొని అప్పుడే రాకుమారులు, స్థితిమంతులు స్వయంవరానికి వస్తున్నారు తెలుసా? సౌనకాది మహామునులారా, శ్రద్ధగా వింటున్నారు కదా. కథ మంచి రసకంధాయంలో పడింది. సుదర్శనుడే కావాలంటుంది అమ్మాయి గారు, కుదరదంటున్నారు తండ్రి గారు. వ్యాసుడు కొనసాగిస్తున్నాడు. జన్మేజయుడు ఆసక్తిగా వింటున్నాడు. వైదర్భి తన కూతుర్ని పిలిచింది. ఒడిలో కూర్చోబెట్టుకుంది. ప్రేమగా తలని మురుతూ ఓదార్చింది. ఏమిటమ్మా ఈ విరహాలు తాపాలును? ఎలా చిక్కిపోయావో చూడు. నువ్వు బాధపడుతున్నావు, నన్ను బాధ పెడుతున్నావు. దయచేసి మీ నాన్నగారి మనసు నొప్పించుకు. ఆ సుదర్శనుడు చాలా దురదృష్టవంతుడట. అతడికి సైన్యం లేదు, కోశం లేదు, రాజ్యం లేదు, బంధుమిత్రులు అందరూ వదిలేశారట. ఏకాకట. కందమూలాలు తింటూ ఆశ్రమంలో తల్లి తాను తలదాంచుకుంటున్నారట. అతడు నీకు యోగ్యుడు ఎలా అవుతాడమ్మా? ప్రతిభావంతులు, రూపవంతులు, సంపన్నులు, రాకుమారులు ఎంతోమంది ఉన్నారు. వారు నీకు యోగ్యులు. పోని అంతగా అనుకుంటే సుదర్శనుడికి సోదరు ఉన్నాడట. అయోధ్య సింహాసనం అధిష్ఠించి రాజ్యం చేస్తున్నాడట. శత్రుజిత్తు అని అతడి పేరట. రూపయవ్వన సంపన్నుడును, సర్వలక్షణ సంయుతుడు అని అందరూ చెప్పుకుంటున్నారు. అతడు వస్తాడు స్వయంవరానికి. నచ్చుతాడేమో చూడు. శశి, మరొక ముఖ్య విషయం చెబుతాను విను. ఉజ్జయిని పురాధీశ్వరుడు యుధాజినరేంద్రుడు బహుచండశాసనుడు. సుదర్శనుడు తాతగారిని సూరసేనుణ్ణి చంపి తన మడమడు శత్రుజిత్తుకు అయోధ్య పట్టణం కట్టబెట్టింది ఇతడే. అప్పుడేమో సుదర్శన్ని పరిమార్చడానికి కాపు వేసి కూర్చున్నాడు. రవ్వంత అవకాశం దొరికితే చాలు వేస్తేస్తా అన్నాడు. ఆ మధ్యాహ్నం ఆశ్రమానికి కూడా వచ్చాడట. భరద్వాజుడు తరిమేస్తే ఏ కలనున్నాడో గాని కిమ్మనకుండా వెళ్ళిపోయాడట. అందరూ ఆదమర్చిన వేళ అతడు గాని మళ్ళీ ఎప్పుడైనా రావచ్చు, సంకల్పం నెరవేర్చుకోవచ్చు. తన మనుమడికి శత్రుప్రీడ వదిలించాలని అతడి దీక్ష. ఎందుకమ్మా కోరి కష్టాలు తెచ్చుకోవడం? నా మాట విను. మరింక ఏ రాకుమారునైనా సరే వరించు, హాయిగా వివాహం జరిపిస్తాను. మాత, అడవుల పాలైనా సరే సుదర్శనుడే నాకు ఇష్టం. అతడే నా వరుడు. సుకన్య జ్వలనుల్లాగా కలిసిమెలిసి ఉంటాం. కష్టాలు రాని, కడగండ్లు రాని. పతికి సేవ చేయడాన్ని మించిన సతికి ధర్మం లేదు. అదే స్వర్గప్రదం, అదే మోక్షప్రదం. పైగా ఇది దేవి సంకల్పం. కలలో కనిపించి ఆదేశించింది. సుదర్శనుడు నా భక్తుడు, అతన్ని చేసుకో. సకల వాంఛలు సిద్ధిస్తాయని జగదీశ్వరి ఆజ్ఞాపించింది. నా చిత్త బీతక మీద అతడి రూపాన్ని చిత్రించింది. అతడు తప్ప మరొకరిని భర్తగా అంగీకరించలేను. ఏ ఒత్తిడి లేకుండా, ఏ లౌక్యము లేకుండా ఇష్టపడి చేసుకున్నదే ఆనందదాయకం. శశికళ ఇంత స్పష్టంగా ఖచ్చితంగా చెప్పింది. తన మందిరానికి వెళ్ళిపోయింది. వైదర్భీదేవి పూసగుచ్చినట్టు విషయమంతా భర్తకు నివేదించింది. ఏమీ చేయడమా అని ఆలోచనలో పడ్డాడు సుబాహుడు. రేపు స్వయంవరమనగా శశికళ ఒక వేద పండితుణ్ణి పిలిచి పాదపూజలు జరిపించింది. మహారాజుకు తెలియకుండా తమరు భరద్వాజాశ్రమానికి వెళ్ళి రావాలి అంది.
అక్కడ సుదర్శనుడు, ఈ స్వయంవరం సంగతి చెప్పండి, రేపటికి బయలుదేరి రమ్మనండి. నేను అతన్ని తప్ప మరెవరిని వరించను. అతడి మీదే మనసు పెట్టుకున్నాను. ఇది దేవి సంకల్పం. స్వప్నంలో కనిపించి చెప్పింది. అప్పటి నుంచి అతడు రాకపోతే ఇంత విషం మింగి అగ్నిలో దూకుతాను అంది. అంతే. ఆదిపరాశక్తి సంకల్పానికి తిరుగుండదు. ఆ దైవబలమే నమ్ముకొని రేపు స్వయంవర సమయానికల్లా వేదికకు దయచేయమని నా మాటగా చెప్పిరండి. ఇంకా ఏమేమి చెబుతారో, ఎలా చెబుతారో మీ ఇష్టం. రేపు అతడు రావాలి, అంతే. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. విప్రుడు వెళ్ళి చెప్పి వచ్చాడు. సుదర్శనుడు స్వయంవరానికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. భరద్వాజుడు ఆమోదించి ఆశీర్వదించాడు. బయలుదేరుతున్న కొడుకును చూసి మనోరమ కంగారు పడింది. నాయనా సుదర్శన, ఎక్కడికి ప్రయాణం? రాజమండలిలోక? అక్కడికి యుధాజిత్తు కూడా వస్తాడు తెలుసా? ఏకాకిగా దొరుకుతావు. నీ వెంట ఒక్కడంటే ఒక్కడు సహాయకుడు లేడు. వద్దు నాయనా, వద్దు, వెళ్ళకు. నన్ను దిక్కులేని దాన్ని చేయకు. నీ మీదనే పంచ ప్రాణాలు పెట్టుకొని ఉన్నాను. నువ్వే నాకు ఆధారం. నువ్వు పెరిగి పెద్దవాడివై కళ్ళెదుట కదలాడుతుంటే అంతే చాలు. దయచేసి నన్ను హతాసురాలిని చేయకు. నా తండ్రిని చంపిన ఆ క్రూరుడి చేతికి నువ్వు చిక్కకు. అమ్మ, భయపడకు. జరగవలసింది జరుగుతుంది. దానికి విచారం ఎందుకు? అదీ కాక జగన్మాత ఆదేశం మీదకు నేను వెళుతున్నాను. అన్నీ ఆవిడే చూసుకుంటుంది. మనకేమీ భయం లేదు. క్షత్రియాంగన వయుండి నువ్వు ఇలా బెంబేలు పడటం సముచితం కాదు. సుదర్శనుడి కంఠంలో వినిపించిన విశ్వాసం మనోరమకు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. సరేనని ఆమోదించి ఆశీర్వాదించింది. పుత్రక, ముందుండి నేను జగదంబిక రక్షించుగాక. వెనుక నిలబడి పార్వతి కాపాడుగాక. కుడి ఎడమల శివుడు కాచుగాక. మార్గమధ్యంలో వారాహి, దుర్గాలలో దుర్గమ్మ, కలహరంగంలో కాళిక, స్వయంవర మండపంలో సౌమ్యస్వరూప మాతాంగి, రాజమండలిలో భవానీ, గిరి దర్గాలలో గిరిజ, చత్వరాలలో చాముండేశ్వరి, కాననాలలో కామేశ్వరి, వివాదాలలో వైష్ణవి, శత్రువ్యూహంలో భైరవి, సర్వ ప్రదేశాలలోనూ సర్వదా భువనేశ్వరి నిన్ను కాపాడుదురుగాక. ధైర్యం కూడబెట్టుకొని దీవించింది. తీరా రథం కదలబోయేసరికి మళ్ళీ బావురమంది. కుమార, సూర్యవంశోద్భవ, నేను కూడా నీతో వస్తానయ్యా. తీసుకువెళ్ళు. ఇప్పటి వరకు నిన్ను విడిచి ఒక్క క్షణమైనా నేనున్నది లేదు. ఉండలేను. ఆగు, నిమిషంలో వస్తాను అంటూ పర్ణకుటిలోకి వెళ్ళి రాత్రితో సహా వచ్చి రథం ఎక్కింది. భరద్వాజులందరూ మనస్ఫూర్తిగా శుభం పలికారు, జయం పలికారు. జైత్ర రథం వారణాసి చేరుకుంది. కాశీనరేశ్వరుడు సుబాహుడు సాదరంగా స్వాగతం పలికాడు. రఘుద్వహుడిని విడిదిలో దింపాడు. పరిచర్యలకు, సేవకులకు నియోగించాడు. వివిధ దేశాల నుంచి రాకుమారులు చాలామంది వచ్చారు. మనుమడి శత్రుజిత్తును వెంటబెట్టుకొని యుధాజిత్తు వచ్చాడు. కురుమద్ర, సింధు, మాహిష్మతి, పాంచాల, పర్వతీయ, కామరూప, కర్ణాట, చోళ, వైదర్భ దేశాల రాజపుత్రులు అక్షౌహిణీ సేనలతో తరలి వచ్చారు. నగరంలో ఎక్కడ చూసినా సైనికులే. విడిది గృహాలన్నీ నిండిపోయాయి. స్వయంవరాన్ని చూడటానికి వచ్చిన దేశ విదేశాల ప్రేక్షకులకు అంతులేదు. రాకుమారులను కలుసుకొని కాలక్షేపం, కబుర్లు చెప్పుకుంటున్నారు. కకుత్సుడు సుదర్శనుడు వచ్చాడట. ఏకాకిగా వచ్చాడట. అమ్మను వెంట పెట్టుకొని వచ్చాడట. ఇంతమందిని మహాసంపన్నులం ఉండగా మనల్ని అందరినీ వదిలేసి రాకుమారి శశికళ ఇతన్ని వరుస్తుంది కాబోలు. ఆశపాపం అని నవ్వుకున్నారు. యుధాజిత్తు కల్పించుకొని, ఈవేళ ఈ స్వయంవరంలో వీని నేను చంపి తీరుతాను అన్నాడు. ఆ మాటకు నీతికోవిదుడైన కేరళాధిపతి అభ్యంతరం చెప్పాడు. ఇది ఇచ్చా స్వయంవరం, శుల్క స్వయంవరం కాదు. కాబట్టి బల ప్రదర్శనాలు, యుద్ధాలు ఉండకూడదు. పెళ్లి కూతురు ఇష్టాన్ని బట్టి ఎవరినో ఒకరిని వరిస్తుంది, అంతే. వివాదానికి తావులేదు. అదీ కాక ఇంతకు ముందు నువ్వు ఈ సుదర్శుని అన్యాయంగా తరిమేశావు, రాజహీనుని చేశావు.
బలం ఉంది అని రాజ్యం మనుమడికి కట్టబెట్టావు. ఇప్పుడు ఒంటరిగా దొరికాడు కదా అని ఏ పాపము ఎరుగని రాకుమారుని చంపుతానంటావా? పాపానికి ఫలం అనుభవిస్తావు. ఈ జగత్తుని శాసించడానికి ఒక జగత్పతి ఉన్నాడు. వాడు అన్నీ గమనిస్తూ ఉంటాడు. సమయం వచ్చినప్పుడు తగిన శాస్తి చేస్తాడు. ఎప్పటికైనా సరే ధర్మమే జయిస్తుంది, అధర్మం జయించదు. సత్యమే గెలుస్తుంది, అసత్యం గెలవదు. అందుచేత ఓ యుధాజీ నరేంద్ర, అన్యాయానికి పాల్పడకు. దుష్టాలోచనలో పాపిష్టి బుద్ధులు వదిలిపెట్టు. నీ మనుమడు శత్రుజిత్తు వచ్చాడు గదా, అతడు రూపయవ్వన సంపన్నుడేగా. రాజ్యం ఉంది, సంపద ఉంది. ఏమో శశికళ అతన్నే వరిస్తుందేమో. అప్పుడు కలహం పెట్టుకుంటావా మరి? ఇంకా చాలామంది రాకుమారులున్నారు. ఒకరిని మించిన వారొకరు. ఎవరిని వరిస్తుందో వరించనివ్వండి, స్వీకరించనివ్వండి. అంతా కళ్యామణి ఇష్టం. ఇందులో వాద వివాదాలకు చోటు లేదు. పరస్పర విరోధాలు, కలహాలు ఇప్పుడు ఇక్కడ జరగటానికి వీలు లేదు. నేను అంగీకరించను. కేరళాధిపతి మాటలకు యుధాజిత్తు క్రూరుడయ్యాడు. నీతులు చెబుతున్నావు, బాగానే ఉంది. మాకెవ్వరికీ ఆ మాత్రం తెలియదనుకోకు. యోగ్యులు ఇంతమంది ఉండగా అందరినీ కాదని ఆ కన్యామణి ఒక అయోగ్యుణ్ణి వరిస్తే చూస్తూ ఊరుకుంటామా అని? అది నీకు రుచిస్తుందేమో కానీ మేము సహించము. సింహానికి దక్కవలసిన భాగాన్ని నక్క ఎత్తుకుపోవడానికి వీల్లేదు. ఈ కన్యారత్నానికి సుదర్శనుడు అర్హుడు కాదు. విప్రులకు వేదం బలం, క్షత్రియులకు ధనుర్నాదం బలం. ఇది నీతి. ఇందులో అన్యాయం ఏముంది? ఏమీ లేదు. మరొక మాట చెబుతున్నాను, మీరంతా వినండి. క్షత్రియులకు బలమే శుల్కం కనుక బలవంతుడే గ్రహించాలి గాని కన్యామణిని బలహీనుడు గ్రహించడానికి వీలు లేదు. కాబట్టి సుబాహుడు పుత్రికారత్నాన్ని పణంగా పెట్టి స్వయంవరం జరపవలసిందే. మరోలా జరిగితే యుద్ధం తప్పదు. ఈ గర్వోక్తులతో రాకుమారులలో కలకలం బయలుదేరింది. వాద వివాదాలు చెలరేగాయి. కత్తులు దూశారు. అంతలోనే శాంతించారు. కూడబలుక్కొని ఒక నిర్ణయానికి వచ్చారు. సభా మధ్యంలోకి సుబాహుణ్ణి పిలిచారు. హే రాజన్, మేమంతా స్వయంవరానికని వచ్చాము. ఇచ్చా స్వయంవరం అని ప్రకటించారు. నీతి తప్పడానికి వీలు లేదు. నువ్వు అసలు ఏమి చేయదలుచుకున్నావో చెప్పు. సమాహిత చిత్తంతో స్పష్టంగా చెప్పు. దాపరికం వద్దు. మీ అమ్మాయిని ఎవరికి ఇవ్వదలుచుకున్నావు? నీ మనసుకు నచ్చిన వాడెవడు? స్పష్టంగా చెప్పి మా కలహాన్ని వారించు. ముక్తకంఠంగా రాకుమారులందరూ ఇలా అడిగేసరికి సుబాహుడు తన అభిప్రాయం ప్రకటించాడు. రాజపుత్రులారా, మా అమ్మాయి సుదర్శుని మనసారా వర్ణించింది. నేను ఎంతగానో వారించాను. ప్రయోజనం లేకపోయింది. నాకైనా ఈ విషయం స్వయంవరం ప్రకటించాక తెలిసింది. ప్రకటించాక జరిపించాలి కాబట్టి జరిపిస్తున్నాను. ఏం చేయను? మా అమ్మాయి నా మాట వినడం లేదు. సుదర్శనుడు ఏకాకిగా వచ్చాడు. చీకు చింత లేకుండా విడిదిలో కూర్చున్నాడు. నేనే అతడికి ఆహ్వానం పంపలేదు. ఏ దేశానికి రాజని పంపుతాను? సుబాహుడి అభిప్రాయం విన్నాక రాకుమారులు మళ్ళీ సమాలోచనలు జరిపారు. ఈసారి సుదర్శుని పిలిపించారు. ఒంటరిగా వచ్చాడు. శాంతంగా సౌమ్యంగా వచ్చి కూర్చున్నాడు. రాకుమారులు ప్రశ్నించారు.